బంగ్లాదేశ్ ప్రధాని దేశం వదిలి భారతదేశం మీదుగా యూకే వెళ్లిపోయారని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం భారతదేశంలోనే ఆవిడ సురక్షిత ప్రాంతంలో ఉన్నది అంటున్నారు. అయితే మొత్తానికి బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోవడం అయితే నిజమే. ఆవిడ అసలు బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? 1971 ఆ దేశ స్వతంత్రం రావడానికి పోరాడిన సైనిక కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని అప్పటి ప్రధాని షేక్ ముజిబుర్ రహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ నిరుద్యోగ యువత మెరిట్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రభుత్వంపై నినాదం చేశారు. దీనితో ఇప్పటి హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ ని రద్దు చేసింది. దీనికి వ్యతిరేకంగా సైనిక కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు సైనిక కుటుంబాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనితో మళ్లీ నిరుద్యోగ యువత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు 93% మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని, 7% రిజర్వేషన్ కల్పించాలని తీర్పిచ్చింది. అయినా సరే నిరుద్యోగ యువతల ఆగ్రహం తగ్గలేదు. పూర్తిగా రిజర్వేషన్ తొలగించాలని, దీనికి తోడు ప్రభుత్వ అవినీతి, ఏక ప్రభుత్వ పాలన ఇవన్నీ కూడా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యి నినాదాలకు కారణమయ్యాయి. దీనితో హసీనా భవనంపై దాడులు జరిగాయి. దీనితో ఆవిడ రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లాలి.